ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం. సైన్యములకు అధిపత్యగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నారు, ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకునట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలను. తర్వాత 20వ వచనం కూడా చదువుతున్నాను చూడండి. యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదన చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవ్వనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. యెహోవా వాక్కు ఇదే. ఈ మాటలు ఇర్మియా గ్రంథంలో మనం చాలాసార్లు చదువుంటాం. దేవుడు ఇర్మియాతో మాట్లాడుతూ, అసలు ఇర్మియా ప్రవక్త అంటేనే కన్నీటి ప్రవక్త అని అర్థం మనందరికీ తెలుసు. విలాప ప్రవక్త, కన్నీటి ప్రవక్త అనేటువంటి పేర్లు ఇర్మియా గారికి ఉన్నాయి. ఎందుకంటే ఇర్మియా చిన్నతనంలోనే, యాజక వంశంలో పుట్టినవాడే ఇర్మియా కూడా. చిన్నతనంలోనే దేవుడు ఆయన్ని పిలిచినప్పుడు అప్పుడు ఇర్మియా ఏమంటున్నాడు, మొదటి అధ్యాయంలో ఉంటుంది, అయ్యో నేను బాలుడనే, నాకు మాట్లాడడానికి శక్తి చాలదు ప్రభువా అన్నప్పుడు, నేను బాలుడను అని నీవు అనొద్దు, తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను రూపించుకున్నాను అనేటువంటి మాటలు దేవుడు ఇర్మియాతో మాట్లాడతారు. ఇర్మియా తన జీవితకాలంలో మనం ఇర్మియా గ్రంథం అంతా చూస్తాము, విలాప వాక్యాలు చూస్తాము. దేవుడు ముందే చెప్తున్నాడు ఇర్మియాతో, ఇర్మియా నీవు ప్రజలతో ఏం మాటలైతే చెప్తున్నావో వాళ్ళు వినరు, కానీ నీవు చెప్పాలి. వాళ్ళు నిన్ను వ్యతిరేకిస్తారు, అవమానిస్తారు, నిర్లక్ష్యం చేస్తారు, కొడతారు, తిడతారు, నిందకు అప్పగిస్తారు, అవమానానికి అప్పగిస్తారు. అయినా సరే నువ్వు మాట్లాడుతూనే ఉండాలి, చెప్తూనే ఉండాలని ఇర్మియాతో దేవుడు మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తాం. ఆయన చెప్పడం, తర్వాత భయంకరమైన విషయాలు జరగడం, అటువంటి రాజులు రావడం, చిన్నపిల్లల్ని అలా హతమార్చిన వాళ్ళు రావడం, ఇక్కడ చిన్నపిల్లల్ని యవ్వనస్తుల్ని లేకుండా చేసేటువంటి ఒక మరణం మీ కిటికీల నుంచి వస్తుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అనే మాటలు చూస్తున్నాం కదా. ఇవన్నీ నెరవేరే. అవన్నీ చెప్పమని ఇర్మియాతో మాట్లాడుతూ ఉన్నారు దేవుడు. ఇప్పుడు ప్రస్తుతం మన పరిస్థితులు, మన దేశ పరిస్థితులు, మన రాష్ట్ర పరిస్థితులు, ప్రపంచంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మన అందరికీ తెలుసు కదా. ఇప్పుడు రోదనము చేసేటువంటి స్త్రీలను మీరు ఏం చేయాలంట, పిలవనంపండి. రోదనము చేసే స్త్రీలు ఎటువంటి వారో తెలుసా, వాళ్ళు జ్ఞానము కలిగిన వాళ్ళంట. హల్లెలూయా. అక్కడ రాయబడి ఉంది, చదివాను కదా. రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి, తెలివి గల స్త్రీలను కనుగొనుడి, వారిని. ఇప్పుడు రోదన చేసే వాళ్ళందరూ ఎవరంటే చాలా తెలివైన వాళ్ళు అని అర్థం అన్నమాట. వాళ్ళు అసలు రోదన ఎందుకు చేయాలి, అసలు రోదన చేయొచ్చా లేదా, కన్నీటి ప్రార్థన చేయొచ్చా లేదా, లాస్ట్ వీక్ కూడా మాట్లాడుకున్నాం మనం. లాస్ట్ వీక్ కంటిన్యూషన్ ఇప్పుడు చేస్తున్నాం మనం. అసలు రోదన చేస్తూ కన్నీటితో విత్తేవాడు ఆనందగానముతో పంట కోస్తాడని 126వ కీర్తన 5-6 వచనాల్లో ఉంటుంది. అయితే చాలా సందర్భాల్లో ఓల్డ్ టెస్టిమెంట్లో చూస్తాము, న్యూ టెస్టిమెంట్లో చూస్తాము. చాలా సందర్భాలలో ప్రవక్తలందరూ కూడా వారు కన్నీరు కారుస్తూ దేవుని యొక్క మాటల్ని వాళ్ళు ప్రకటించడం, తర్వాత వాళ్ళు కన్నీరు విడుస్తూ వాళ్ళు అనేకమైన అంగలార్పులు చేయడం చూస్తూ ఉంటాం మనం. అంగలార్పు విద్య మీ పిల్లలకి మనం ఏం విద్యలు నేర్పిస్తాం మామూలుగా అయితే. ఈ లోకంలో ఎన్ని రకాల విద్యలు ఉన్నాయో నేర్చుకుని స్కూల్కి వెళ్ళడం ఒకటే కాదు, మళ్ళీ ఆ విద్య ఉందేమో, ఈ విద్య ఉందేమో, ఇంకో చోట జాయిన్ చేద్దాం, స్కేటింగ్లో జాయిన్ చేద్దాం, అబాకస్లో జాయిన్ చేద్దాం, లేకపోతే సంగీతంలో జాయిన్ చేద్దాం, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ నేర్పిద్దాం, ఇంకోటి నేర్పిద్దాం అనుకుంటాం మనం. అవన్నీ విద్యలేనా? కానీ ఇక్కడ మీ పిల్లలకి ఎలాంటి విద్యలు నేర్పించమంటున్నాడు ఇక్కడ ప్రవక్త? అంగలార్పు విద్య. ఎందుకంటే ఇర్మియా తల్లి ఇర్మియాకు ఆ విద్య నేర్పించిందంట. అయితే ఇర్మియా తల్లి అంత ప్రార్థన, నీ సేవకురాలు కుమారుణ్ణి అని అంటాడు ఆయన. ఒక స్టేజ్లో ఇంకా బాగా వెక్స్ అయిపోయి ఇర్మియా ఏమంటాడంటే, అసలు నేను నా తల్లి గర్భంలో పుట్టకుండా ఉండుంటే కూడా బాగుండునేమో, ఈ శ్రమలు చూసే కంటే, ఈ ప్రజల యొక్క భయంకరత్వం చూసే కంటే, ఇదన్నీ చేసే కంటే నేను అసలు పుట్టకుండా ఉండుంటే బాగుండేమో అనేటువంటి మాట కూడా ఇర్మియా
వాడుతూ ఉంటాడండి. కాబట్టి ఇక్కడ మనము మన పిల్లలకి అంగలార్పు విద్య నేర్పించడం అంటే ఏంటి? అలా ఏడుస్తూనే ఉండాలా క్రిస్టియన్స్ అంటే? మనలో చాలామందిని అన్యులు ఇలా అంటారు, ఎప్పుడు చూసినా మూలను కూర్చొని ఏడమే కదా మీ మీ జీవితాలు. మీరు ఎప్పుడు చూసినా మూలను కూర్చొని ఏడుస్తూ ఉంటారు. క్రైస్తవ్యం అంటే అదే. వాళ్ళు ఏంటో ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు. మనం ప్రార్థన చేస్తున్నది ఎవరి కోసం? వాళ్ళందరూ నశించిపోకుండా ఉండడం కోసమే. మన కన్నీరు విడుస్తున్నది ఎవరి కోసం అంటే వాళ్ళు రేపటి దినాన ఆ ఆరని అగ్నిలోనికి వెళ్ళిపోకూడదనే. కానీ వాళ్ళకేమనిపిస్తుందంటే వాళ్ళ దేవుడు ఎప్పుడు ఏడుపుగొట్టు దేవుడు అంట. అలానే వాళ్ళు అంటున్నారని చెప్పి ఏడవడం మానేసి 24 గంటలు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ పెట్టుకొని, ఇప్పుడు ఛానల్స్ ఉన్నాయి కదా, మీరు నవ్వుకోవాలంటే ఒక ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్ పెట్టుకుని ఇంకేం ప్రోగ్రామ్ చూడరండి మా పిల్లలు, ఉట్టి నవ్వుల కోసం అది ఒకటే చూస్తారని చెప్తున్నారు కొంతమంది నాకు. అంటే కేవలం ఊరికినే జోకులు నవ్వుకోవడానికి ఇంకొంచెం ఏదో ఒకటి ఎంటర్టైన్మెంట్ కావాలి కదండి, అందుకని ఆ నవ్వు ఛానల్ ఒకటే చూస్తారట. అదేం ఛానల్ కూడా నాకు తెలియదులేండి. మామూలుగా ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటుంటారు. అంటే ఎంటర్టైన్మెంట్ కోసం, కొంచెం నవ్వుకోవడం కోసం, కొంచెం ఆనందించడం కోసం రకరకాల విద్యలు, ప్రోగ్రామ్స్ ఈ రోజుల్లో చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ క్రైస్తవులమైనటువంటి మనల్ని దేవుడు మీరు ఒక అన్ని విద్యలతో పాటు మీరు ఒక విద్య నేర్చుకోవడం చాలా అవసరం అంటున్నాడు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే ఈ విద్య నేర్చుకున్న వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, చాలా జ్ఞానం కలిగినటువంటి స్త్రీలను పిలవనంపండి మీరు. వాళ్ళు వచ్చి రోదన ధ్వని చేస్తారు అక్కడ. మనము యాయిరు అనేటువంటి ఒక వ్యక్తి యొక్క కుమార్తె చనిపోయినప్పుడు ఆయన వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతున్నాడు, అయ్యా మా ఇంటికి రండి, చాలా కాయిలా పడి నా కుమార్తె ఒంట్లో బాగోలేదు, ఆ అమ్మాయికి 12 ఏళ్ళు. ఆ యాయిరు అనేటువంటి వ్యక్తి ఎవరంటే సమాజ మందిరపు అధికారి, చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాడు ఆయన. సమాజ మందిరము అంటే ఇదివరకు వాళ్ళ ఇజ్రాయేలీలు చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత, దేవాలయాలు ధ్వంసం అయిపోయిన తర్వాత, వేరొక దేశాలలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళందరూ కలిసి ఒక చోట ఇలా గెట్ టుగెదర్ అవ్వడానికి, అయ్యి ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేసుకోవడానికి, ఆ యూదులకు సంబంధించిన విషయాలన్నీ వాళ్ళు మాట్లాడుకోవడానికి, అదొక వాళ్ళందరూ కలుసుకుని వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేసేటువంటి ఒక కేంద్రంగా ఉంచుకునే స్థలాలని, సమాజ మందిరాలని ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే వేరే దేశానికి వెళితే అక్కడ కూర్చొని దేవుని మందిరం కట్టుకోవడానికి వాళ్ళకి అవ్వదు. అలా ఏర్పాటు చేయబడినవే. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వేరే గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా వీళ్ళకి సమాజ మందిరాలు ఉన్నాయి. అది కూడా చాలా పెద్ద పెద్ద విషయాలు అవన్నీ కూడా. అక్కడ అధికారి అంటే చాలా ధనవంతుడై ఉండాలి, తన క్రింద అనేక మంది అసిస్టెంట్స్ ఉండాలి, ఆయన చాలా జ్ఞానవంతుడై ఉండాలి, పేరు ప్రఖ్యాతి కలిగిన వాడు ఉండాలి. ఆయన సమాజ మందిరపు అధికారులు అంటే వాళ్ళు. అటువంటి ఒక అధికారి దేవుని దగ్గరికి వచ్చి వేడుకుంటున్నాడు, అయ్యా నా కుమార్తె చావ సిద్ధంగా ఉంది, కాబట్టి నీవు వచ్చి ఒకసారి నా కుమార్తెని బ్రతికిస్తావా, ప్రార్థన చేస్తావని అడుగుతుంటే, సరే వస్తాను తప్పకుండా అన్నాడు ఈయన. వస్తూ ఉన్నప్పుడు మన అందరికీ తెలుసు మార్గమధ్యంలో ఏమైంది, ఒక స్త్రీ వచ్చి ప్రభువారి వస్త్రపు చెంగుని ముట్టుకుంటే ఆవిడ ఇమ్మీడియట్ హీలింగ్ పొందుకుంది. ప్రభువుకు తెలిసిపోయింది, ఎక్కడి నుంచో ఒక ఆవిడ వచ్చి ఎవరో వచ్చి నన్ను తాకారు, నాలో నుంచి ఒక పవర్ బయటికి వెళ్ళి వాళ్ళు ఎవరో హీల్ అయ్యారు అనేది ప్రభువుకు తెలిసింది. అప్పుడు ఆయన అడిగారు, నాలో నుంచి బయటికి ప్రభావం వచ్చింది, నన్ను ముట్టుకున్నది ఎవరు అని అడిగినప్పుడు ఆ స్త్రీ వచ్చి అక్కడ సాక్ష్యం చెప్తుంది. ఈ లోపల లేట్ అయిపోయింది. అంతే, నా అక్కడ మీటింగ్ జరిగింది. అక్కడ ఆ మీటింగ్ జరగడంలో లేట్ అయిపోయినప్పుడు ఈ లోపల అక్కడ నుంచి పని వాళ్ళు వచ్చి చెప్తున్నారు, నువ్వు ఇంకా బోధకుడిని ఇబ్బంది పెట్టొద్దు, ఆల్రెడీ నీ కుమార్తె అక్కడ చనిపోయింది. ఇప్పుడు వరకు అయితే ఏదో కొన ఊపిరితో ఉంది, ఆయన వస్తే ఏదన్నా ప్రార్థన చేస్తే హీలింగ్ అవుతుందేమో అనుకోవచ్చు, ఇంకా పాప చనిపోయింది, ఇంకా బోధకుడిని శ్రమ పెట్టొద్దు, నువ్వు వచ్చే అన్నారు. అప్పుడు వెంటనే ప్రభు ఏమన్నాడంటే, యాయిరు నువ్వు టెన్షన్ పడొద్దు, నీ కుమార్తె ఏం చావలేదు, భయపడొద్దు, నేను వస్తాను అని చెప్పారు ఆయన. చెప్పినప్పుడు ఇంకా మామూలుగా అయితే మనమైతే ఇంకేం వస్తావు నువ్వు, ఇందాకనగా చెప్పాను, నిన్న అనగా చెప్పాను సిస్టర్ గారిని ఇంటికి రమ్మని, అవునా, ఇప్పటి వరకు రాలేదు, ప్రేయర్ అంటున్నారు, ప్రేయర్ మీటింగ్ అంటున్నారు, శుక్రవారం ప్రార్థన అంటున్నారు, మంగళవారం ప్రార్థన అంటున్నారు. అసలు ఒక బిడ్డ చావనాయి ఉంది అంటే అంతకంటే ముఖ్యమా ఇది, ఇంకేం అక్కర్లేదులే మీరు వెళ్ళరండి అంటాం మనం. పాపం యాయిరు చాలా మంచి ఆయన వెయిట్ చేశాడు, ఇంటికి తీసుకుని వెళ్ళాడు ఈయన. ఇంటికి తీసుకుని వెళ్ళేటప్పటికి అక్కడ కొంతమంది స్త్రీలు ఉన్నారు. వాళ్ళు ఎవరు, రోదన చేసేవారు, గొల్లు చేసేవారు. ఇంకా ఇంట్లో ఉన్న నాన్న అమ్మ చేరుకోక మునిపే ఆ స్త్రీలు అక్కడ ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రొఫెషన్ అది, వాళ్ళ యొక్క వృత్తి అది. వాళ్ళ వృత్తి ఏంటంటే, వాళ్ళు ఎందుకు పిలవబడ్డారంటే, వాళ్ళు ఎందుకు ఏర్పరచబడ్డారంటే, ఎవరైతే శ్రమలో ఉన్నారో, ఎవరైతే
మరణములో ఉన్నారో, ఏ కుటుంబం అయితే దిక్కు తోచని స్థితిలో గుండెలు ఎవసేలాగా ఒంటరిగా ఉన్నారో, ఏ కుటుంబంలో అయితే అధికమైనటువంటి బాధ కలుగుతుందో, ఏ కుటుంబంలో అయితే ఏడవడానికి కూడా ఇంక ఓపిక లేదు అన్నంత సమస్య వచ్చి పడిపోయిందో, ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళ తరఫున ఏడ్చేవాళ్ళు. హల్లెలూయా. ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళ తరఫున ఏడ్చేవారు. వారే గొల్లు చేయవారు. వారే ఇక్కడ రోదన చేసేటువంటి స్త్రీలు. వాళ్ళ యొక్క పాత్ర ఆనాడు ఆ సమాజంలో చాలా ప్రాముఖ్యమైనది. ఈనాడు అది వింత విడ్డూరం. ఈనాడు మనం లీస్ట్గా చాలా ఎందుకు పనికిరాని వాళ్ళంలాగా, ఏడిస్తే అసలు అమాయకుల్లాగా, లేకపోతే కన్నీరు విడిచి వారి కోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటే వీళ్ళు అమాయకమైన గొర్రెలను ఒకరు, కొండ గొర్రెలను ఒకరు, ఇంకో గొర్రెలను ఒకరు, మన క్రైస్తవులకి మనమే పేర్లు పెట్టుకున్నటువంటి దీనహీన స్థితిలో ఇవి ఇప్పుడున్నటువంటి సేవకులు మాట్లాడుతున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. కానీ రోదన చేసే స్త్రీలంటే ఎవరో చెప్పాను ఇప్పుడు నేను మీకు. వారు రోదన చేయవారంటే అటువైపు వాళ్ళు ఇంకా వాళ్ళ సమస్యలను బట్టి వాళ్ళు ఏడవలేరు ఇంకా. అవునా కాదా? నీకు నాకు ఒక సమస్య గట్టిగా వచ్చింది అనుకోండి, కనిపెట్టాం కనిపెట్టాం కనిపెట్టాం, ప్రార్థించాం ప్రార్థించాం ప్రార్థించాం, ఇంక అవ్వట్లేదు. నీ నోట్లోంచి ప్రార్థన వస్తుందా? శాంతి వస్తుందా? రాదు. నీ గొంతు మోగబోతుంది అక్కడ, నీకు ప్రార్థన కూడా రాదు ఇంకా. ఏమో ఆ స్థితిలో మీలో ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ప్రార్థన కూడా చేయలేము ఒక్కొక్క సిట్యుయేషన్స్లో. ఇంకా అప్పుడు ఇప్పుడు శ్యామల్ లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ ఏమయ్యారప్పుడు సంఘాన్ని ఆశ్రయించారు. అప్పుడు ఆశ్రయించినప్పుడు సంఘంలో ఉన్నటువంటి తెలివిగల స్త్రీలు ఏం చేస్తున్నారు? తన భర్తను బట్టి ఇక్కడ ఏడ్చి ప్రార్థన చేస్తున్నారంట. తన యొక్క కుటుంబ స్థితిని బట్టి ఇక్కడ అసలు మీనా గారు వాళ్ళ అల్లుడిని బట్టి ఇక్కడ ఏడ్చి ప్రార్థన చేస్తున్నారంట. ఎవరో శైలజ గారు మనకు తెలియదు. మన చిన్నప్పుడు మన సంఘం పుట్టినప్పుడు దగ్గర నుంచి మన సంఘం కాదు ఆమె. వచ్చి 2-3 సంవత్సరాలే, 2 సంవత్సరాలే, లాస్ట్ క్రిస్మస్కే వచ్చారు. ఆవిడ గురించి రాత్రి పగలు ఏడ్చి ప్రార్థన చేస్తున్నారంట. ఎవరు వీళ్ళు? తెలివైనటువంటి స్త్రీలు. హల్లెలూయా. వారికి ఇంక ఏడవడానికి కూడా ఓపిక లేదండి. వాళ్ళ సమస్యను బట్టి, వాళ్ళ ఇంట్లో ఉన్న ఇబ్బందులను బట్టి వాళ్ళు బండబారిపోయారు, వాళ్ళు మూడుబారిపోయారు, వాళ్ళు వెక్స్ అయిపోయారు. మాకు చావే శరణ్యం తప్ప ఇంకొక గతి లేదనేటువంటి మెంటల్ టెన్షన్లోనికి వాళ్ళు వెళ్ళిపోయారే. అప్పుడు వాళ్ళ కోసము వాళ్ళ తరఫున వాళ్ళు ఏర్పాటు చేయబడినటువంటి తెలివిగల స్త్రీలు కావాలి దేవునికి. ఈ యొక్క సమాజం పాడైపోతుంది, దేశం పాడైపోతుంది, దేశంలో అంగలార్పు ధ్వని వినబడుతుంది. మణిపూర్లో అనేక మంది మీద అరాచకాలు, రేపులు, శ్రమలు కలిగిపోతున్నాయి. నువ్వు ఇక్కడ మైటీ లార్డ్, ఆల్ మైటీ గాడ్, గాడ్ ఈజ్ గుడ్ అనుకుని డాన్స్ చేసుకుంటే సరిపోద్దా? ఇంతే పరిచర్య అంటే. మీరు ఇలాగే మాట్లాడాలి. ఇక్కడ నుంచి కమాండ్ చేయి అయిపోతుంది, డబ్బుకి ఇలా ఆర్డర్ చేయి అయిపోతుంది అంటే అయిపోతుందా? ఇది బైబిల్ పద్ధతి కానే కాదు. బైబిల్లో దావీదు మహారాజు మీరు కీర్తనల్లో చూస్తే అంగలార్పు కీర్తనలు కనబడతాయి మీకు. ఎవరు చనిపోయినా కూడా, ఎవరు సౌలు చనిపోయినప్పుడు కూడా ఏడుస్తాడు. అయ్యో అయ్యో నా ఏలినవాడా అని ఏడుస్తాడు. అక్కడ అంగలారుస్తాడు. అక్కడ అబ్షాలోము చనిపోయినప్పుడు అంగలార్పు కీర్తనలు అక్కడ కనబడతాయి. ఇర్మియా కూడా అంగలార్పు కీర్తన రాస్తాడు. దావీదైతే అంగలారుస్తూ దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తూ ఆయన దేవుని దగ్గర వేడుకున్నటువంటి సందర్భాలు చాలా కనబడతాయి. ఈ సందర్భాల్లో ఒక విషయాన్ని చెప్తారు చాలామంది. మనము రాత్రిపూట ప్రార్థన చేసేటప్పుడు యాకోబు మగసిరి గలవాడ ఏం చేశాడంట? పోరాడాడు. పోరాడాలి ప్రార్థనలో, మంచి మంచి పాజిటివ్ వర్డ్స్ పెట్టి శోధకుడిని గద్దించాలి తప్ప నువ్వు ఏడిస్తే సాతానుడు నవ్వుతాడనే బోధ కూడా ఉంది. నేను మొన్నే చెప్పాను, కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రార్థనలు అవసరం. సాతానుడు వచ్చి అక్కడ నిలవబడితే ఆడి దగ్గర వెళ్ళిపోయి ఏడకూడదు. కొంచెం వెళ్ళిపోవా, నాకు భయం వేస్తుంది నీ మొహం చూస్తుంటే, నాకు భయం వేస్తుంది కొంచెం వెళ్ళిపోవా అని ఏడకూడదు. వాడు వచ్చినప్పుడు నీకు అధికారం ఇచ్చాడు దేవుడు కాబట్టి నీవు వాడిని గద్దించి ప్రార్థన చేయాలి. అక్కడ ఏడుపు పనికిరాదు నీకు. దేవుని దగ్గర మనం ఎలా తగ్గించుకుని అంగలార్పు చేసి, అప్పుడు నేను చెప్పాను కదా సిట్యుయేషన్స్ ఇవి ప్రజలవి. ఎక్కడ చూసినా నశించిపోతున్న జనాంగం ఉంది. కుటుంబాలలో ఎక్కడా నెమ్మది లేదు, ఏ ఇంట్లో కూడా నెమ్మది లేదు. బయటికి ఇప్పుడు మనల్ని ఎవరైతే ఏడ్చుకుంటూ కూర్చుంటారు ఎప్పుడు అన్నారో వాళ్ళ ఇళ్లలో నెమ్మది ఉందా? అసలు మన ఇంట్లోనే సమాధానము నెమ్మది ఉంది. మనం అంగలారుస్తాం, ఏడుస్తాం వారి కొరకు. మన భారం అంతా పోయే వరకు కన్నీటితో వాళ్ళ కోసం వేడుకుంటాం. మనం ఖచ్చితంగా కన్నీటికి దేవుడు జవాబిచ్చేస్తాడు. అక్కడ యాకోబు ఎక్కడ ఏడ్చాడో మీకు చూపిస్తాను. హోషియా గ్రంథం తెరవండి, 745వ పేజ్. హోషియా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం చదవాలి. 745వ పేజ్ హోషియా.
ఆ. యాకోబు గురించి రాస్తున్నాడు అక్కడ ఆ యొక్క రైటరు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే యాకోబు తన యొక్క అన్న యొక్క మడిమ పట్టుకొని బయటకు వచ్చేసాడు ఈయన. ఆ. ఇప్పుడు తర్వాత మగసిరి గలవాడై రాత్రంతా కూడా పోరాడా. ఎవరితో పోరాడాడు? ఇప్పుడు దేవునితో పోరాడుతూ ఉన్నాడు. పోరాటం జరుగుతుంది అక్కడ. ఇప్పుడు అంటాము చాలామంది, పోరాటం అంటే ఈ యొక్క ఎఫెసీలకి రాసిన పత్రికలో ఉన్నట్లుగా మనం ఈ వెపన్స్ అన్నీ కూడా మనం ధరింప చేసుకుని ఇదిగో ఇలా గట్టిగా పోరాడాలి, మనం ఏడవకూడదు, మనం యాచించకూడదు, మనం దేవుని సన్నిధిలో అలాగా ఏడుస్తూ ఏడుస్తూ బిచ్చగాళ్ళలాగా ఉండకూడదు అనేది కొంతమంది యొక్క భావన కనుక అంతా కూడా కన్ఫ్యూజ్ అయిపోయి ఉన్నారు జనాలు కనుక నేను ఈ వాక్యాలు తీసుకుంటున్నాను. ఈ వాక్యాలు తీసుకున్నప్పుడు మనం అందరం ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. ఇంకొకరు కూర్చున్న హృదయ భారము, నీ హృదయంలో ఒక పెయిన్ లేకపోతే నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు? ఎలా ప్రార్థన చేస్తావు? తర్వాత చదివమ్మా, అక్కడ ఏముందో. ఇప్పుడు చదివిందే కంటిన్యూషన్. ఎస్, కన్నీరు విడుచుచు. ఎవరిని? అతను అంటే దేవుణ్ణి. మగసిరి గలవాడై పోరాడాడన్నంత వరకు అందరికీ తెలుసు. ఆ రాత్రంతా ఓల్నేట్ ప్రేయరు, యాకోబు ప్రేయరు, పవర్ఫుల్ ప్రేయరు, ఇంకా మెన్ టు మెన్ ఇంకా అలా కొట్టుకున్నారు వాళ్ళు, దూతతో పోరాడారు. ఇంకా ఈయన మగసిరి గలవాడై ఇంకా ఆయన శక్తి కొలది పోరాడి గెలిచాడు అనేది మీరు ఆదికాండంలో చూస్తారు. ఇక్కడ చూసినప్పుడు మీరు పోరాటం అంటే ఏం చేశాడు? కన్నీరు విడుస్తూ ఆయనను బ్రతిమలాడుకునేను. చూసారా సారి? యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ న్యూ టెస్టిమెంట్లో కన్నీరు విడిచినట్లు మీరు చూడలేదా? యెరూషలేమును చూసి ఆయన కన్నీరు విడిచారంట. కపెర్నహూములో ఆయన కన్నీరు విడిచారంట. లాజరు సమాధి దగ్గర ఎందుకు ఏడాలండి? ఇదొకటి నాకు ఒకసారి మీరు ఆలోచించండి. కాసేపట్లో లాజరు లేస్తాడని ప్రభువుకు తెలుసు. రేపొద్దున మన అందరికీ సమస్యల నుంచి బయటకు వస్తామని మనకి తెలుసు. అందుకని రేపు పొద్దున జరిగిపోయే దాని గురించి ఇప్పుడు ఇంత బాధ వచ్చినా ఏడొద్దంటే ఎలా? అంతేనా? కన్నీరు విడుస్తూ పంటను విత్తేవాడు ఆనందగానంతో ఆ పంటను సంతోషగానంతో పంటను కోస్తాడంట. ఇప్పుడు ఏడొద్దు అంటే ఎలా అవుతుంది? మన భారం, మన హృదయ భారం. యేసేను గురించి చెప్తున్నాను. ఆయన కపెర్నహూమును చూసి, యెరూషలేమును చూసి, ఈ రాతి మీద రాయి ఉండకుండా ఇక్కడ పడద్రోయబడుతుంది, ఇలా యెరూషలేము ఇలాగా కూల్చబడుతుందని ఏడ్చారు. సరే, ఇప్పుడు లాజరు సమాధి దగ్గర ప్రభు ఏడుస్తున్నారు. ఏడవడానికి గల కారణం ఏంటి? మార్తా మరియా ఇద్దరు కూడా ఏడ్చారు ప్రభు దగ్గరికి వచ్చి. కాసేపట్లో అక్కడ లాజర్ని ఆ మరణం నుంచి విడిపిస్తారని ప్రభువుకి తెలుసు. అయినప్పటికీ కూడా అక్కడికి వచ్చి ఆయన కన్నీరు విడిచినప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు ఏమనుకున్నారో చెప్పనా నేను? అబ్బా, ఎంత ప్రేమో, ఎంత ప్రేమించారో ఈ కుటుంబాన్ని యేసయ్యా అనుకున్నారట. హల్లెలూయా. నిజంగా నశించు ఆత్మల పట్ల నీకు ప్రేమ ఉంటే ఏం చేస్తావు నువ్వు? నిజంగా ప్రేమ ఉంటే నశించు ఆత్మల పట్ల. నీ ఇంట్లో వాళ్ళు నశించిపోతున్నారు, నీ వీధిలో వాళ్ళు నశించిపోతున్నారు, స్వంత భర్త భార్య నశించిపోతున్నారు, ఏ చింత లేకుండా ఓకే అంతా నువ్వు పాటలు పాడుకుంటూ 24 గంటలు సంతోషంగా ఉండమని చెప్పారు. నిజమే, ప్రతి సమయంలో దేవుణ్ణి స్తుతించుట మంచిదే. కానీ ఏ హృదయ భారము లేకుండా, రోదన చేసేటువంటి స్త్రీలు లేకుండా పనులు జరగవు. సంఘాలలో ఇటువంటి తెలివి గల స్త్రీలను మీరు అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఇంకా ఏడుపు అంటే స్త్రీలదే, ఇంకా మగవాడు కాలు మీద కాలు వేసుకుని కూర్చొని, లేదంటే ఆయన ఇంకా యజమానుడు కాబట్టి అసలు ఆల్టర్ దగ్గర మాత్రమే ఒక ధూపం వేస్తాడు, ఆ తర్వాత మీరు ఇంక కూర్చొని ఏడ్చుకోండి. కాదు, ఇక్కడ స్త్రీ అంటే సంఘము. ఇక్కడ స్త్రీ అంటే సంఘము. ఈ తెలివి గలది అంటే ఎవరు? సంఘం. సంఘం చాలా తెలివైనది. ఈ తెలివైన సంఘం ఏం చేస్తుందంటే రాబోయే ఉగ్రత కొరకు ముందుగానే తెలివి కలిగి రోధిస్తే, ఇక్కడ ఇంకా ఇంట్లో వాళ్ళు ఎవరు రాకముందే వాళ్ళు రోదన స్టార్ట్ చేశారు. ఆ పాడే ఎత్తుకుని తీసుకుని పోతున్నంత వరకు కూడా వాళ్ళు ఏడుస్తూ వెంబడిస్తారు వాళ్ళని. వాళ్ళు వచ్చేటప్పుడే వాళ్ళతో పాటు వాయిద్యాలు తెచ్చుకుంటారు. ఇక్కడ అనొచ్చు, యేసుక్రీస్తు ప్రభు వారు గొల్లు చేసేవారిని బయటికి పొమ్మన్నారు, పొమ్మన్న తర్వాత ఇప్పుడు ఆ మరణాన్ని గద్దించారు, మనం అలా గద్దించి ప్రార్థన చేయాలి అనే బాధ కూడా ఉండొచ్చు. అక్కడ జరగబోయే సిట్యుయేషన్ ప్రభుకు తెలుసు కాబట్టి ఆయన చుట్టూ ఉన్న వారిని, విశ్వాసులను లోపలికి వెంటబెట్టుకుని వెళ్ళారు. ఆ సందర్భం వేరు. అక్కడ గొల్లు చేసేవారిని బయటికి వెళ్ళిపోమన్నారు అంతే. ఇది ఎందుకంటే అక్కడ చావు జరగలేదు కాబట్టి మీరు ఏడక్కర్లా, అక్కడ అర్థం అది. అక్కడ చావు జరగలేదమ్మా. ఆమె ఆ చిన్నది ఏం చేస్తుంది? జస్ట్ నిద్రపోతుంది. తల్లి తాకుమి అంటారా ఆ ఇన్సిడెంట్లో దేవుడు? అక్కడికి వెళ్ళి ఏమంటారు? తల్లి తాకుమి అంటే అర్థం ఏంటంటే చిన్నదానా.
అది నిద్రపోతుంది. నిద్రపోతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడవడం ఎందుకు? మన చుట్టూరు అయితే నిజంగా చచ్చిపోతున్నారు. మణిపూర్లో నిజంగా ఎంతమందిని చంపారో బయటికి రిపోర్ట్స్ రానేలేదు. ఈ రోజుకి కూడా ఇంకా మారణకాండ జరుగుతుంది. మనకి ఏ పేపర్లోని కూడా రావట్లేదు. అర్థమవుతుందా? అప్పుడు మనం ఏం చేయాలి? ఆత్మ సంబంధమైన విషయాల కొరకు మనము అంగలార్చాలి. నిజంగా అక్కడ ఏం జరగట్లేదండి, అదంతా డ్రామా అనుకుంటే, లేదంటే కాసేపట్లో వాళ్ళు రికవర్ అయిపోతారు అనుకుంటే నువ్వు ఏడక్కర్లేదు. ఇందాక ఏసై చెప్పినట్లు నీకు ఆ దర్శనం ఉంటే నువ్వు ఏడొద్దు. పోరాడి అక్కడ ఎవరైతే గవర్నమెంట్ వాళ్ళు అసలు ఎవరైతే వాళ్ళని ఎవరు హింసిస్తున్నారో అక్కడ ఉన్న గవర్నమెంటే హింసిస్తుంది వాళ్ళని. ఇంకెక్కడికి వెళ్ళి చెప్పుకుంటారు? మనకు అన్యాయం జరిగితే సచివాలయానికి వెళతారు, పోలీస్ స్టేషన్కి వెళతారు. సచివాలయానికి ఎందుకు వెళ్తారో తెలియదు, ఏదో అన్నాను. కంప్లైంట్ ఇవ్వడానికే వెళతారా అంటే పెన్షన్ తీసుకోవడానికి వెళ్తారా? నిజంగా తెలీదు. అసమాన సచివాలయాలు అని అంటున్నారు కదా అని. సరే, మనకి ఏ అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కి వెళతాం. ఇంకా కంప్లైంట్ అది నిజమే, వాలంటీర్ని పిలిచి చెప్తారు కదా, మా ఇంట్లో ఇది పని చేయట్లేదు, అది పని చేయట్లేదు, ఇది పని చేయట్లేదు, మాకు ఇలాంటి లాస్ వచ్చింది, పెన్షన్ పడలేదు, అంతే కదా. వాలంటీర్ కరెక్టే, వాలంటీర్ని పిలిచి చెప్తారు. వీళ్ళే రాజులే, నాయకులు అనబడిన వాళ్ళే మీ దగ్గరకు వచ్చి మీకు పెన్షన్ ఇవ్వడానికి బదులుగా విషం ఇచ్చి వెళ్ళిపోతున్నారు అనుకోండి. అవును, రేషన్ బియ్యం ఇవ్వడానికి బదులు దాంట్లో కల్తీ చేసేసి మీరు చచ్చిపోయేలాగా చేసి వెళ్ళిపోతుంది అనుకోండి సొంత గవర్నమెంటే. అప్పుడేం చేయాలండి? అప్పుడేం చేయాలి? ఎవరితో చెప్పుకోవాలి? గవర్నమెంటే మనకి వ్యతిరేకం అయిపోయినప్పుడు పరలోక గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు ఇంత అన్యాయం జరుగుతుందని చెప్పాలి కదా. ఒక భర్త ఇదే పని చేశాడు కదా. యుఎస్లో ఆయన ఉన్నాడు, ఇక్కడ భార్య వచ్చేసింది, వాళ్ళిద్దరూ చాలా పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు, వీళ్ళ తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. స్లో పాయిజన్ ఇంటికి పంపించాడు భర్త. స్లో పాయిజన్ అంటే ఇప్పుడు నేను చెప్పానే, వాలంటీర్లు వచ్చి ఇప్పుడు ఏమంటారు, బియ్యం అదంతా ఇంటికి ఇస్తారు కదా, రేషన్. ఇలాగ ఎవరైతే ఏ గ్రోసరీ షాప్ నుంచి తీసుకొస్తారో వాళ్ళతో డీల్ కుదుర్చుకున్నాడు ఆ భర్త. స్లో పాయిజన్ వీళ్ళకిచ్చే కందిపప్పులో, వీళ్ళకిచ్చే రైస్లో ఒక్కొక్కరు కాళ్ళు పడిపోవడం మొదలుపెట్టాయి. ఎవరికి తెలియదు. గ్రోసరీ షాప్ నుంచి సరుకులు వస్తున్నాయి, దట్స్ ఆల్. వీళ్ళు మామూలుగానే వండుకొని తింటున్నారు. తండ్రి కాళ్ళు పడిపోయినాయి, పెరాలసిస్ వచ్చింది, తల్లి కాళ్ళు పడిపోయినాయి. 1 by 1 ఇంట్లో అలా అవుతుంది. అసలు చూడండి ఎంత పక్కా ప్లానో చూడండి. సొంత గవర్నమెంట్ ప్రజల ప్రాణాలు తీయాలనుకున్నప్పుడు వాళ్ళు ఈ విధంగా పాయిజన్తో కూడినటువంటి దినుసులు మనకిస్తే పరిస్థితి ఏంటి? అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ఇలాంటి పరిస్థితులు చుట్టూ చోటు చేసుకున్నాయి. అక్కడ వాళ్ళ గురించి ఏడవద్దా? ఇప్పుడు మనం ఏడుస్తున్నామా లేదా? అంగలారుస్తున్నామా లేదా? ఇప్పుడు ఎవరో సమస్యలతో మన దగ్గరికి వచ్చారు, ఎంతమంది గురించి మనం ఏడవలేదండి? కొన్ని సందర్భాల్లో మన చర్చిలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్, పలానా వారికి ఇలా చాలా మరణకరమైనటువంటి వ్యాధి వచ్చిందంట అన్నప్పుడు చాలా భయపడిపోయి నేను, వాళ్ళకి ఇలా అయిందంట, మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఏ హాస్పిటల్కి తీసుకెళ్లాలో గైడెన్స్ ఉందా? ఇలా ఉందా, అలా ఉందా అని కొంతమంది దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడుతున్నప్పుడు, అసలు ఎవరికైనా, మన శత్రువుకైనా సరే మరణకరమైన రోగం వచ్చిందంటే మనకి ఎంత బాధగా ఉంటుందండి. అటువంటిది నేను కొన్ని విషయాలు ఇలా షేర్ చేసుకున్నప్పుడు అటువైపు వాళ్ళల్లో చిన్న చలనం కూడా చూడలేదు కొంతమందిలో. నేను అలాగని నటించమని చెప్పట్లేదు, నేను సహజం అది. అయ్యో అలా అయ్యిందా సిస్టర్కి అని అనలేదు. ఏం కాదులే, అదే తగ్గిపోద్ది. బోల్డ్ మెడిసిన్స్ వచ్చినాయి ఇప్పుడు. ఇటువంటి వాళ్ళ ఇంట్లో సమస్య వచ్చేటప్పుడు అదేం కాదు, చాలా చిన్న సమస్య, అది చాలా చిన్న సమస్య. అక్కడ ఎగ్జామ్ పాస్ అవ్వకపోవడమో, వివాహం జరగకపోవడమో, ఉద్యోగం రాకపోవడమో లాంటి అవి చిన్న సమస్యలేనా? ప్రాణం అంత సమస్యలు కాదు కదా అవి. ప్రాణం పోయేంత సమస్యలు కాదు ఇవి. ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, ఎప్పుడైనా పెళ్లి చేసుకోవచ్చు, ఎప్పుడైనా ఉద్యోగం సంపాదించుకోవచ్చు, ఎప్పుడైనా డబ్బులు సంపాదించుకోవచ్చు. అదే ఈ మరణకరమైన రోగం వచ్చింది, అనేక మంది ముందర చనిపోయారు. మా మమ్మీ కూడా చనిపోయారు, వాళ్ళ మమ్మీ కూడా చనిపోయారు, వాళ్ళ చెల్లి కూడా చనిపోయింది. ఇప్పుడు థర్డ్ పర్సన్ ఇంకొకరికి మన సంఘంలో వచ్చిందనగానే మనం చిగురుటాకులాగా వణిగిపోవాలా? ఏం కాదులే అనాలా? ఒకసారి ఆలోచించండి. ఇటువంటి వారిని కూడా నేను చూశాను నా కనులతో. అప్పుడు అనిపించింది నిజమే, తెలివైన వాళ్ళు ఎవరంటే రోదన చేయవాళ్ళు. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన చేసి, అందుకే మెత్తని మాంసపు గుండె నేను నీకు ఇస్తాను, తీసుకో. నీ దాకా వచ్చే వరకు సమస్య నీకు తెలీదు. అది నీది చిన్నదైనా అసలు అటువంటి బండవాళ్ళని, మొండి వాళ్ళని ఏడడం చూడలేదు నేను. కానీ వాళ్ళకి ఇంత సమస్య వచ్చినప్పుడు ఏడడం చూశాను మళ్ళీ. అప్పుడు అనిపించింది నాకు ఇది. అప్పుడు అనిపించింది, ఎప్పుడు ఇలా బోల్డ్గా ఉంటారేమో వీళ్ళు అనుకున్నాను నేను. కాదు, వాళ్ళకి సొంతంగా వచ్చినప్పుడు వాళ్ళు బేర్మని ఏడ్చేస్తున్నారు. మామూలుగా కూడా కాదు. మనకి వచ్చింది, మన సంఘంలో వచ్చింది, లేకపోతే సొంత వాళ్ళకి వచ్చింది, మన ఇంట్లో వాళ్ళకి వచ్చిందని చెప్పగానే ఏం కాదులే తగ్గిపోద్ది,
అసలు ఎలా మాట అనగలుగుతాం? ధైర్యంతో విశ్వాసంతో చెప్పేది వేరండి. కానీ ఫస్ట్ షాకింగ్ న్యూస్ వినగానే మనకి ఎలా అనిపిస్తుంది? అనిపించదా? ఎంత బాధ! అది మెత్తని మాంసపు గుండె గలవారికి మాత్రమే వస్తుంది. వాళ్ళే తెలివైన వాళ్ళు. హల్లెలూయా. అందుకే నీకు రాతి గుండెను తీసివేసి నేను మాంసపు గుండెని ఇస్తాను. హల్లెలూయా. మాంసపు గుండెని ఇస్తాను. ఆ మెత్తని మాంసపు గుండె నీకు ఎందుకు అవసరం అంటే, నశించు అనేకుల కొరకు నీవు మొర్రపెడతావు. నీ పనది. నువ్వు అందుకే అపాయింట్ చేయబడ్డావు. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నా కన్నులు నిన్ను చూసి నిన్ను ఇక్కడ కూర్చోడానికి అపాయింట్ చేసుకున్నా నేను. బయట మనుషులందరికీ మనము చాలా ఎందుకు పనికిరాని వాళ్ళము, లేకపోతే ఖాళీగా ఉన్న వాళ్ళము, లేకపోతే టైం పాస్ చేసుకోవడానికి స్థలానికి వచ్చాము, లేకపోతే ఏంటో అదొక దేవుడి పిచ్చి పట్టుకున్న వాళ్ళం. ఈ పదాలన్నీ మనకు ఉపయోగిస్తూ ఉంటారు ఇవన్నీ. కానీ దేవుని దృష్టిలో మనం ఎవరమంట? చాలా. అందుకనే దర్శనాల్లో ప్రభు మనల్ని చూపిస్తుంటారు. చేతుల్లో పెట్టుకుని ముద్దాడిన దర్శనాలు, ఈ సంఘాన్ని నేను ఇలా ప్రేమిస్తున్నానన్న దర్శనాలు, విజ్ఞాపనాకర్తలకి కిరీటాలు పెట్టిన దర్శనాలు, వాళ్ళ నొసళ్ళ మీద ముద్రలు వేసిన దర్శనాలు. అబ్రహాం లింకన్ అనేటువంటి ఆయన అంటాడు, ఎవరు ధనవంతులైనటువంటి వారు అని అంటే, ఏ తల్లైతే కన్నీటి ప్రార్థన పరురాలై ఉంటుందో ఆ పిల్లలు ధనవంతులంట. హల్లెలూయా. అసలు కన్నీటి ప్రార్థన చేసే తల్లి లేనివాడు బేదవాడంటండి, దిక్కులేనివాడంట. ఏ తల్లి అయితే కన్నీటి ప్రార్థన పరురాలై ఉంటుందో ఆ పిల్లలు మహా ధనవంతులు, భయపడాల్సిన అవసరం లేదన్నాడు. ఎందుకంటే అబ్రహాం లింకన్ యొక్క తల్లి అమ్మమ్మ అంత ప్రార్థనా పరులు కనుక ఆయన ఏ స్థానంలో ఉన్నాడు? అమెరికన్ ప్రెసిడెంట్. హల్లెలూయా. హల్లెలూయా. మరి నిజంగా అటువంటి స్త్రీలు తెలివైన వాళ్ళు కాబట్టి తెలివైన దాన్ని పట్టుకున్నారు. వ్యర్థులు ఏం చేస్తారు? వ్యర్థమైన దాన్ని పట్టుకుని లోకంలో కలిసిపోతారు. ఆ లోకంలో కలిసిపోతే వారి అంతం ఏంటో మన అందరికీ తెలిసే ఉంది. పరిశుద్ధ అగస్టస్ అనేటువంటి ఒక ఆయన గురించి విన్నాం కదా మనం అందరం. ఆయన ఎంత వ్యసనపరుడో, ఎంత దుర్మార్గుడో, ఎంత అంటే చిన్నతనంలోనే యవ్వనంలో ఉండగానే భయంకరమైనటువంటి త్రాగుబోతుగా, వ్యభిచారిగా, తిరుగుబోతుగా తయారైపోయిన అతడు ఒక దినాన మారు మనసు రక్షణ అనుభవంలోనికి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నాడు, బాప్తిస్మం తీసుకున్నాడు, రక్షించబడ్డాడు ఆయన. ఆ తర్వాత సెయింట్ అగస్టస్గా పిలువబడ్డాడు ఆయన. సెయింట్ అంటే పరిశుద్ధుడు. ఇప్పుడు ఇందాక చెప్పాను నేను ఎలాంటి పదాలు ఆయన ముందున్నాయో. తర్వాత ఆయన పేరు సెయింట్ అగస్టస్. ఆయన ఆత్మకథ పుస్తకం రాస్తూ ఆ పుస్తకంలో ఆయన ఏం రాసుకున్నాడంటే, ఇలాంటి భయంకరమైన వ్యక్తినైనా నేను నా తల్లి యొక్క కన్నీటి ప్రవాహంలో కొట్టుకుని పోయి నా దేవుని యొక్క సింహాసనం దగ్గర ఆయన పాదాల దగ్గర ఆగాను అన్నాడు. హల్లెలూయా. మరి ప్రార్థించే తల్లులు ఎటువంటి వారు? ఈరోజు మన పిల్లలకి మరణం కిటికీల నుంచి వచ్చి ఎత్తుకుపోయింది. ఈరోజు చాలామంది పిల్లల్ని, చాలామంది అల్లుల్ని, చాలామంది భర్తల్ని ఎత్తుకుని పోయింది. ఈరోజు చెరలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ కోసం కూడా మనం ఇప్పుడు అంగలార్పు ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు అంగీకరిస్తాడు. ఇప్పుడు యాకోబు ఎలా పోరాడి గెలిచాడో, కన్నీరు విడుచుచు బ్రతిమలాడుకున్నాడో, అలాంటి ప్రార్థన మరలా తల్లులు చేస్తే ఖచ్చితంగా దాని జవాబు దేవుడు ఇచ్చే దేవుడు. అంటే ఒక ప్రొసీజర్ చెప్తున్నాడు ఆయన. ఇటువంటి స్త్రీలను ఇలా పిలవనంపండి, ప్రొసీజర్ అది. అలా మనము ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైనటువంటి విడుదల ఇస్తాడు. కాబట్టి సంఘము యొక్క పని ఏంటంటే తెలివిగా, ఇప్పుడు పసిపిల్లలు వీధులలో ఆడుకోకుండా, యవ్వనస్తులు రాజవీధులలో తిరగకుండా, మరణము కిటికీల గుండా ఎక్కి వస్తుంది కనుక మీ పిల్లలకు అంగలార్పు విద్యను మీరు నేర్పండి. ఎందుకంటే మీ కిటికీల గుండా మరణం ఇంట్లోనికి వచ్చేస్తుంది. ఎంతమంది యవ్వనస్తులు ఇప్పుడు పాడైపోతున్నారో ఒకసారి చెప్పండి. వాళ్ళ తల్లికి కూడా తెలియదు వాడు పాడైపోయాడని, వాళ్ళ తండ్రికి కూడా తెలియదు వాడు పాడైపోయాడని. నెత్తి మీదకి వచ్చాక మొత్తం అంతా మునిగిపోయాక అప్పుడు ఏడుస్తారు. అప్పుడు వరకు ఫుల్ కవరింగే కొడుకుకి కూతురికేనే. ఆ తల్లులు ఉంటారు, ఎక్కువ మంది ఆ తల్లులు ఉంటారండి, ఫుల్ కవరింగ్. వచ్చి సేవకులకి చెప్పడమో, వాళ్ళు అంగలార్చడమో, వాళ్ళ ఉపవాసం ఉండడమో. అసలు మన మీనాగారు చెప్పారు, అమ్మ నా అల్లుడి గురించి మొర్ర పెట్టండి, నా పరిస్థితి ఇది, ఎంత దయనీయం, ఎంత భయంకరం. ఆమె చెప్పగా మనం విన్నాం. నీకు ఆ భారం వచ్చి ఇంట్లో ఒకరోజన్నా చేసావా? ఒకసారి పరిశీలించుకోండి. చేసామంటే వెళ్ళండి గుడ్. ఆవిడని ఏదో ఒక ఆట వస్తువుగా తీసుకున్నాం, వదిలేసాం. ఆవిడ చెప్పిన తర్వాత ఈరోజు వరకు ప్రార్థన చేయలేని వాళ్ళు ఏ లిస్టుకి వస్తారో ఇప్పుడు ఆలోచించుకోండి. ఎందుకంటే అంతటి వ్యసనము గల అల్లుడు నీకు నాకు ఉంటే ఇంట్లో మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించాలా. అందుకని ఆ భారము నీది అనుకుని నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు ఒక గొప్ప విడుదల అక్కడ దేవుడు. ఇతరుల కొరకు మీరు ప్రార్థించండి. కొంతమందికి వాళ్ళ సమస్యే గొప్పదండి.
వాళ్ళ పిల్లల సమస్యే గొప్పది తప్ప ఇంకొక సమస్య వారికి పట్టదు. ఇలాంటి వాళ్ళు మోస్ట్లీ 80% ఉంటారు సంఘంలో. 80, ఓన్లీ 20% లేదంటే 10%. ఏ సమస్య అయినా అయ్యో అనుకుని నీ యొక్క జాలిగల గుండెతో అలా చేశాము కనుకనే మన పక్షంగా ప్రభు కూడా అలా రెస్పాండ్ అవుతాడు. మనం అలా చేస్తే మన పక్షంగా ప్రభు అలా రెస్పాండ్ అవుతాడు. ఆయన కూడా అయ్యో నా కుమార్తె ఎంతమంది కోసం రోధించి ప్రార్థన చేసింది, ఈరోజు ఆమె కొరకు నేను ఇక్కడ కూర్చుని, నేను మొన్న ఒక దర్శనం చెప్పాను, నేను బిడ్డ కోసం ప్రార్థిస్తూ ఉంటే నా టీపై దగ్గర ప్రభువు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడని. నా తరఫున ప్రార్థన చేయవాడు ఆయన. ఈరోజు కూడా నా తరఫున విజ్ఞాపన చేస్తున్నవాడు ఆయన. ఇక్కడ పరిచర్య ముగించి వెళ్ళిన తర్వాత తండ్రి సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నవాడు ఆయన. నీ గురించి నా గురించి మొర్ర పెడుతున్నవాడు ఆయన. ఆ పని మనకు అప్పగించాడు ఆయన. మనము తెలివైన వాళ్ళమంట, జ్ఞానము కలిగిన స్త్రీలమంట. స్త్రీలమంటే ఇది చెప్తున్న సంఘము, ఒట్టి మనమే కాదు సంఘము. వాళ్ళు వస్తే వాళ్ళు వింటారు, ఈ యూట్యూబ్లో జెంట్స్ వింటే జెంట్స్ వింటారు ఈ మెసేజ్. సంఘం అన్నమాట స్త్రీ అంటే సంఘము. వాళ్ళందరూ ఇలాగా ప్రార్థన చేయాలి. ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పానంటే ఎవరినో పాయింట్అవుట్ చేయాలని ఉద్దేశం కాదు. వాళ్ళల్లో మీరు ఒకలా ఉన్నారేమో ఒకసారి ఆలోచించుకోండి. ఇంకొకరి సమస్య గురించి చెప్తే మీకు అంత ఈజీగా, వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్లో ఉన్నారు, బెడ్ మీద ఉన్నారంటే ఇక్కడ నువ్వు బిర్యానీ తెచ్చుకునే స్థితిలో చాలామంది ఉన్నారు. ఎవరి సమస్య అయినా, వాళ్ళ అప్పుల ఊబిలో కూరుకుని పోయారంటే వాళ్ళ సమస్య అయినా, భలే అయిందిలే వాళ్ళకి అప్పుల్లో కూరిపోయారా, ఎంత ఫోజో లేకపోతే వాళ్ళకి అంటారు. అవన్నీ నీకు అనవసరం. వాళ్ళు ఇప్పుడు శ్రమలో ఉన్నారా, శోధనలో ఉన్నారా, నీవు అంగలార్చి వారి యొక్క విడుదల కొరకు ప్రార్థించి చూడు. యోబు ఏం చేశాడు? స్నేహితుల కోసం ప్రార్థన చేస్తే ఈయన అప్పులు తీరిపోయినాయి. ఇక్కడ అప్పు కాదు, ఈయన ఆర్థిక ఇబ్బందులు ఏమి కూడా లేకుండా పోయాయి. ముందున్న దానికంటే డబల్ ఆశీర్వాదం వచ్చింది. మరి మనం తెలివైన వాళ్ళం కాకపోతే ఇక్కడ ఎందుకు కూర్చున్నాం? డబల్ పోర్షన్ బ్లెస్సింగ్. హల్లెలూయా. అంటే దీవెన ఆశీర్వాదము ఇహమందు పరమందు కూడా. అందుకే వారు ఎలాంటి వాళ్ళు అన్నారు? తెలివైన. అవునా మీనా గారు? తెలివైన వాళ్ళం. ఇప్పుడు ఉషా ప్రార్థన చేసినట్లు రాత్రిపూట చక్కని నిద్ర మనం నిద్రపోతున్నాము, ధైర్యంగా గుండెల మీద చేయబెట్టుకుని నిద్రపోతున్నామంటే ఎవడో వచ్చి మనల్ని చంపేస్తాడు, ఎవడో వచ్చి రేపు పొద్దున్న మీదకొచ్చి మనకి ఈ విధమైన థ్రెట్ ఇస్తాడు, మన ఇంటిని దోచుకుపోతాడు, మనకి ప్రాణహాని ఉంది, ఈ భయాలు ఒకప్పుడు ఉన్నాయి చాలామందికి. వాటన్నిటి నుంచి విడిపించి ఈరోజు ప్రశాంతంగా నిద్రపోతున్న ఆమె ఇది జ్ఞాపకం చేసుకుంటుంది. ఒక దినాన సొంత రక్త బంధువులు వచ్చి నిన్ను చంపాలన్న వాళ్ళు, అలాంటి థ్రెట్లు ఎదుర్కొన్నటువంటి ఆమె ఈరోజు ఏం ప్రార్థన చేస్తుంది? ఈరోజు మా గుండెల మీద చేయబెట్టుకుని నేను నా తల్లి ఒంటరిగా విధవరాలుగా ఉన్న నేను నిద్రపోతున్నాను అయ్యా అంటుంది. హల్లెలూయా. ఇది హృదయాంతరంగాల నుంచి వచ్చినటువంటి ప్రార్థన నిస్సిది. సమస్యలు ఇప్పుడు మీకు అర్థమైంది మనం ఎలాగ మొర్రపెట్టు వారముగా ఉండాలో. ఇర్మియా చెప్పినటువంటి రోదన చేసేటువంటి స్త్రీలు. అందుకనే ఆయన అన్నాడు, పెళ్లి చేసేటువంటి ఇంట్లోనికి వెళ్ళి నువ్వు ఆనందించే కంటే ఒకడు చనిపోయిన ఇంటికి వెళ్ళి నువ్వు వాళ్ళని ఆదరించడం చాలా. మనం ఈ రోజుల్లో అది ఎస్కేప్. ఇది వాళ్ళు ఇంకా వాళ్ళ పెళ్లి డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు, నీకున్న హడావుడి ఇంత అంతా కాదు. నిజమే కాదా? అక్కడ వాళ్ళు చనిపోతారని తెలిస్తే అబ్బాయి ఏ రోజు చనిపోతాడో మనకి ఫంక్షన్ ఉందనుకుని బాధపడుతూ ఉంటాం. మనుష్యుడి యొక్క నైజం. అబ్బా ఏ రోజుగా ఆయన ఇంకా రేపు ఎల్లుండోలా ఉన్నాడంట, మనం ఫంక్షన్ పెట్టుకునేటప్పుడు ఇదేమన్నా మళ్ళీ ఏమన్నా అడ్డొస్తుందేమో, ఆవిడకి ఇలా బాగాలేదంట, మన ఫంక్షన్కి అడ్డొస్తారేమో, పోనీ అక్కడ చేసుకుందామా అంటే మనుషులు ఇలా ఆలోచిస్తున్నాం. ప్రభు ఏం చెప్పాడంటే నువ్వు ఏడుస్తున్న వాళ్ళ ఇంటికి వెళ్ళు, రోదన చేసే వాళ్ళ ఇంటికి వెళ్ళు, నువ్వు జస్ట్ ఒకసారి వాళ్ళని పట్టుకుని నీ చెయ్యి స్పర్శ వాళ్ళని ముట్టుకుని ఏమన్నా అవసరత ఉందేమో ఒకసారి ప్రార్థన చేసి ఎస్కేప్ అయిపోకు నువ్వు అన్నాడు ఆయన. వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, నీకేమన్నా అడిగేస్తారేమో, ఎస్కేప్ అయిపోకు నువ్వు వెళ్ళు, నీ వంతు సహాయం నీవు చెయ్యి. ఇలా ఎంతమందో మనకు ఒంట్లో బాగోలేదని చెప్తే ముందే మాకు కూడా ఒంట్లో బాగోలేదని చెప్పేవాళ్ళు. అంటే నిజమే కదా. కాబట్టి ఇవన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకుందాం. చాలా నేర్చుకున్నారని అనుకుంటున్నాను నేను ఈరోజు. నేర్చుకున్నామా మనం? ఆ హృదయ భారం నాలో లేదు. ఒక పాట పాడతారు లిల్లీ గారు. నీ హృదయ భారంబు ప్రభువా కావాలి నాకు ఇలలో, నీ హృదయ భారంబు ప్రభువా కావాలి నాకు ఇలలో, ఆశ్చర్యకరుడవు నీవు, అధిక ప్రేమమూర్తివి నీవు, ఆశ్చర్యకరుడవు నీవు,
అధిక ప్రేమమూర్తివి నీవు, సంపూర్ణ సమర్పణతో నీ సన్నిధికి నే వచ్చితిని, సంపూర్ణ సమర్పణతో నీ సన్నిధికి మేం వచ్చితిమి. పోరాడుతాను ప్రభువా నీ కొరకు ఇలలో నేను. అందరము చెప్దామా ఈ మాట? పోరాడుతాను ప్రభువా నీ కొరకు ఇలలో నేను, ఆశ్చర్యకరుడవు నీవు, బహుబలవంతుడవు బహుబలవంతుడవు నీవు, సంపూర్ణ సమర్పణతో నీ సన్నిధికి నే వచ్చితిని. నీ హృదయ భారం ప్రభువా కావాలి నాకు ఇలలో, నీ హృదయ భారం ప్రభువా కావాలి నాకు ఇలలో, ఆశ్చర్యకరుడవు నీవు, అధిక ప్రేమమూర్తివి నీవు, ఆశ్చర్యకరుడవు నీవు, అధిక ప్రేమమూర్తివి నీవు, సంపూర్ణ సమర్పణతో నీ సన్నిధికి నే వచ్చితిని, సంపూర్ణ సమర్పణతో నీ సన్నిధికి నే వచ్చితిని. నీ ప్రార్థన అనుభవము మాకు నేర్పుమయా, నీ ప్రార్థన అనుభవము మాకు నేర్పుమయా, త్యాగమూర్తివి నీవు, గాయములు నొందితివి మాకై, త్యాగమూర్తివి నీవు, గాయములు నొందితివి మాకై, సంపూర్ణ సమర్పణతో నీ సన్నిధికి నే వచ్చితిని, సంపూర్ణ సమర్పణ